మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం సందర్భాన్ని మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈరోజు పాఠం, ఈ వాక్యం ద్వారా ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ పాఠం అంటే, మనుష్యుడు దేవుని నోట నుండి వచ్చి మాట వలన ఎలా జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చి మాట వలన మనిషి ఎలా జీవిస్తాడు? ఇక్కడ రాయబడిన ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలప్పుడు బాప్టిజం పొందిన తర్వాత 40 దినాలు అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది అక్కడికి వస్తుంది. అపవాది వచ్చి ఆయన ఆకలితో ఉండడం చూసి శోధించడానికి, అంటే పాపంలో పడేయడానికి అపవాది ఏం చేస్తుందంటే, అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించము అనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని మాట రాయబడింది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడంట. మనిషి దేవుని మాట వలన ఎలా జీవిస్తాడు? ఈ మానవ దేహం ఉంది, ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఎక్కడి నుంచి తీసుకొనబడింది అంటే, మట్టిలో నుండి తీసుకొనబడింది. ఈ మట్టి దేహానికి ఏముంది అంటే ఆకలి అనేది ఉంది. మట్టి దేహానికి ఏమనిసి ఉంది? ఆకలి. ఖచ్చితంగా ఈ శరీరానికి ఆకలి వేస్తుంది. మరి శరీరానికి ఆకలి వేస్తే ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి, అంతేనే కదా? ఒక వచనాన్ని మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ ముందు తీసి చదవండి, తర్వాత రాసుకోండి. 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. భోజన పదార్థము కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. అంటే శరీరంలో ఉన్న ఈ కడుపుకి ఏం కావాలంట? ఆహారం కావాలి. ఆహారం దేవుడు ఎందుకు పుట్టించాడంట? ఈ కడుపు కోసం అంట. మళ్ళీ ఆహారమేమో కడుపు కోసం, కడుపు దేనికోసం అంటే ఆహారం కోసం అంట. మరి కడుపుకి ఆహారం కావాలని దేవుడే చెప్తున్నాడు. ఈ కడుపుకి కావాల్సిన ఆహారాన్ని అంతా దేవుడే సృష్టించాడు. వీటన్నిటినీ దేవుడు ఆహారంగానే ఇచ్చాడు అన్న సంగతి ఆదికాండంలో రాయబడి ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి ఆదికాండం, ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అగును. అవి మీకు ఆహారం అంటే వృక్ష పళ్ళు, విత్తనాలు ఇచ్చే పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆహారంగా దాన్ని తీసుకోమన్నాడు. వాటినే కాదు,
మాంసాన్ని కూడా ఆహారంగానే దేవుడు మనకి ఇచ్చాడు. అది కూడా ఒకసారి చదువుదాం. ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం నుంచి. మీ భయమును మీ బెదురును అడవి జంతువుల అన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణము గలది ఏదైనా దేవుడు మనిషికి ఆహారంగా ఇచ్చాడు. ఇవన్నీ మనిషికంట భయపడతాయంట. భయమును బెదురును ఆకాశ పక్షులకి ఉన్నాయంట, అడవి జంతువులకు ఉన్నాయంట, సమస్తానికి నేల మీద ప్రాకే పురుగులకు ఉన్నాయంట, సముద్ర చేపలకు కూడా ఎవరంటే భయం? మనిషి అంటే భయం అంట. అవి నీకు ఆహారంగా ఇచ్చాడు దేవుడు. అంటే కనిపిస్తున్న చెట్లు కానీ, సముద్రంలో చేపలు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, భూమి మీద పాకే జంతువులు కానీ, అడవిలో సంచరించే మృగాలు కానీ, ఇవన్నీ మనిషికి ఏంటి? ఆహారం. ఈ ఆహారం దేనికోసం? కడుపు కోసం. అంటే ఈ శరీరం కోసం. ఈ శరీరం దేనికోసం అంటే? ఈ కడుపు దేనికోసం? ఆహారం కోసం. అంటే మనిషికి ఏం ఉండాలైతే? ఆహారం ఉండాలి. అంటే మనిషి బతకాలంటే భోజనం చేయాలి. భోజనం చేస్తేనే మనిషి బ్రతుకుతాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. ఏంటి? దేవుని మాట అంటే వాక్యం. ఇప్పుడు నేను వాక్యం చెప్తే మీ కడుపు నిండిపోద్దా? చెప్పండి అబ్బా. నేను వాక్యం చెప్తే మీ కడుపు నిండిద్దా? మరి యేసుక్రీస్తు అలా చెప్పాడు అక్కడ. ఇక్కడ 2 రకాల ఆలోచన మనం కలిగి ఉందాం. 2 విధాలుగా ఆలోచిద్దాం. ఆ మాటని ఏదైతే మనం చదువుకున్నామో మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏ మాట చదువుకున్నా ఆ మాటను 2 విధాలుగా ఆలోచిద్దాం. దేవుని మాట వలన వచ్చు ప్రతి మాట వలన మనిషి ఎలా జీవిస్తాడు అన్న మాట అక్కడ యేసుక్రీస్తు చెప్పాడు కదా. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఇంతకు ముందే రాయబడింది. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న మాటని యేసుక్రీస్తు అక్కడ సాతాను సందర్భంలో చెప్తున్న మాట అన్నమాట. ఓకేనా? ఆ మాట ఎక్కడ రాయబడిందో ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఎలా దేవుని మాట వలన ఒక మనిషి జీవిస్తాడో 2 విధాలుగా మనం ఆలోచించేద్దాం. మొదటి విషయం 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, 152వ పేజీ. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియచేటుకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ రాయబడిన చూడండి. ఆహారం వల్ల కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల బ్రతుకుదురు అని నీకు తెలియచేయడానికి, నీకు చెప్పడానికి, నీకు తెలియచేయడానికి దేవుడు ఏం చేశాడంట? నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. మన్నాతో దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు పోషించాడు అరణ్యంలో అంట? ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుని మాట వలన బ్రతుకుతారు మీరు అని చెప్పడానికంట దేవుడు మన్నాతో వారిని పోషించాడంట. ఇది అంత మీకు అర్థం అవ్వలేదు కదా? ఇప్పుడు నేను చెప్తాను ఎలాగా దేవుడు తన మాట వలన వాళ్ళని జీవింపజేశాడో. ఇప్పుడు మీకు ఇది సందర్భం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో వీళ్ళకి ఆకలి వేసింది. ఆకలి వేస్తే ఈ అరణ్యంలో ఏం తింటారు వీళ్ళు? ఇప్పుడు మనలాగే ఆహారం తినాలనుకోండి, రైస్.
ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ భూమిని దున్నాలి. వండాలంటే ఏం వండాలి? బియ్యం ఉండాలి. బియ్యం ఉండాలంటే పండించాలి. పండించాలంటే పొలము దుక్కు దున్నాలి. ఇప్పుడు ఈ అరణ్యంలో ఈ 20 లక్షల మంది జనాభా ఇశ్రాయేలీలంతా పొలము దున్నుకొని విత్తనాలు వేసి దానికి నీరు కట్టి అది 2-3 నెలల తర్వాత పండి, ఆ పండిన తర్వాత ఆహారం వచ్చింది. దాన్ని ఇంకా వడ్లుగా దాన్ని బియ్యంగా మార్చుకొని అప్పుడు వండుకొని తినాలి. అవునా కాదా? ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు ఇలాగే చేసుకుని ఉంటే 40 సంవత్సరాలు వస్తారా? 400 సంవత్సరాలు పడుతుందా? 400 సంవత్సరాలు పడుతుంది. అవునా? మరి దేవుడు ఏం చేశాడు? వారికి ఆహారం ఇచ్చాడు. ఏం ఆహారం ఇచ్చాడు? మన్నా అనే ఆహారాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? భూమి నుండి పండించా ఆయన మాట సెలవిస్తే వచ్చింది అది. అంటే ఆయన మాట వల్ల సెలవు ఇవ్వడం వల్ల ఏమో ఆహారం వచ్చింది వాళ్ళకి? మన్నా అనే ఆహారం వచ్చింది. అంటే వాళ్ళు ఎలా జీవించారు? దేవుని మాట సెలవివ్వడం వల్ల వాళ్ళు జీవించారు. అర్థమైంది? మళ్ళీ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు మనలాగే బ్రతకాలనుకుంటే భూమిని పండించుకోవాలి, పండించి ఆహారాన్ని సంపాదించాలి. దానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఇశ్రాయేలుని దేవుడు ఎలా పోషించాడంటే మాట. ఆయన మాట సెలవివ్వగానే ఆకాశం నుంచి మన్నా కురిపించబడింది. అంటే ఎలా జీవించారు వాళ్ళు అంటే ఇదిగో దేవుడు మాట సెలవిగా ఆహారం పుట్టింది. ఆ ఆహారం వాళ్ళకి జీవాన్ని ఇచ్చింది. అర్థమవుతుందా? ఇదే కాదు, చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి ఇలాంటి. అంటే భూమి నుండి పుట్టించకుండా దేవుడు ఆహారాన్ని తన మాట వలన ఆహారాన్ని కలుగు చేస్తున్నాడు. అంటే శరీరానికి ఖచ్చితంగా ఆహారం అవసరం కదా, అంతేనా? కానీ అది భూమి నుండి మొలిపించలేదు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆకాశం నుండి దేవుడు ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. చూడండి, ఇంకొక సందర్భాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని అన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే 5,000 మంది ఉన్నారంట. పురుషులు 5,000 మంది ఉన్నారంట. ఎంతమంది పురుషులు? ఆ పురుషులే 5,000 మంది అంటే మిగతా వారు కూడా చాలామందే ఉంటారు. ఒకవేళ అందాజ మనం స్త్రీలు పిల్లలు లెక్కేసుకున్నా కూడా ఒక 10,000 15,000 దాటి ఉంటారు కదా. పురుషులు 5,000 మంది ఉన్నారంట. ఇప్పుడు వీళ్ళకి ఆహారం పెట్టాలి. ఆహారము పెట్టాలి. ఈ ఆహారం పెట్టడానికి ఎన్ని ఉన్నాయంటే ఆహారంగా వాళ్ళ దగ్గర చూడండి. అక్కడ కొన్ని వచనాలు మనం చదివితే ఇంకా బాగా మనకి అర్థమవుతుంది. ఒకసారి చదువుదాం. 38వ వచనం నుంచి 36 నుంచి చదువుదాం. 35 నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయం 35 నుంచి చదువుదాం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనముకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పిన తర్వాత ఆ రోజు ప్రొద్దుపోతుందంట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఏదో ఒక భోజనం చేసి వస్తారు అని శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్తున్నారు. అప్పుడు 37వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన, ఇది ఎక్కడ జరుగుతుంది ఈ సందర్భం? అరణ్యంలో జరుగుతుంది. అక్కడ కూడా మనం ఏం చదువుకున్నాం? అరణ్యంలోనే. యేసుక్రీస్తు కూడా ఉన్నది అరణ్య ప్రాంతమే. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే 5,000 మంది పురుషులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఆకలి వేస్తుంది, వీళ్ళకి ఆహారం పెట్టాలి. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో ఏమంటున్నాడు? 37వ వచనం. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడని
పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 ధాన్యముల రొట్టెలను కొని వారికి పెట్టుదుమా అని అడిగిరి. అంటే 106 రూపాయలు అవుతుందంట వాళ్ళందరికీ ఆహారం పెట్టడానికి. మనకంటే 106 రూపాయలు చాలా తక్కువ. 2000 సంవత్సరాల క్రితం దాని రేట్ ఎంత ఆలోచించండి. మా చిన్నప్పుడు మా తాతలు మా నాన్నగారు ఎవరో ఒక మాట చెప్పేవారు. పావలా ఉంటే సంతకెళ్ళి కూరగాయలు అన్నీ కొనేసి ఇంకా 10 పైసలు తీసుకుని వచ్చేవారు అనేవారు. ఎంత? పావలా ఉంటే, పావలా అంటే 25 పైసలు. 25 పైసలతో ఒక 10 సంవత్సరం, ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇంకా 10 పైసలు తిరిగి తీసుకుని వచ్చేవారంటే ఇప్పుడు 200 తీసుకెళ్తే 20 రూపాయలు కూడా మిగలదు. అది నేడున్న పరిస్థితి. ఇప్పుడు అంటే 30 సంవత్సరాల క్రితమే పావలాకి అన్ని వస్తువులు వస్తే మరి అప్పుడు 106 రూపాయలంటే ఎన్ని వేల రూపాయలు చూడండి ఇప్పుడు లెక్కల ప్రకారం. ఓకేనా? 2000 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను, 20 సంవత్సరాల క్రితం కాదు. రైట్. అన్నీ ఎలా తెస్తాము అని వాళ్ళు అడుగుతున్నారనమాట. అందుకు ఆయన 38వ వచనంలో, అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడునని వారితో చెప్పిన. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన, పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించగా వారు 100 మంది చొప్పున 50 మంది వేసి చొప్పునను పంక్తులు తిరిగి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశపు వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. ఏమేమి ఉన్నాయి ఆయన దగ్గర? 5 రొట్టెలు, 2 చేపలు. ఎంతమంది పంచిపెట్టమంటున్నాడు దేవుడు? ఎలా? 5 రొట్టెలతో 2 చేపలతో 5000 మంది సరిపోద్దా? మరి ఎలా జరిగింది అంటే ఈ 5 రొట్టెలు, ఈ 2 చేపలు 5000 మందికి ఇంకా తినగా సరిపోయినంత ఆహారం ఎలా వచ్చిందంటే దేవుని మాట వలన వచ్చింది. అర్థమవుతుందా? దేవుని మాట వలన ఆ రొట్టెలు, ఏదైతే చేపలు అంటే ఎలా అంటే మాయాజాలం అంటాం చూడండి మనం. కొన్నిసార్లు సినిమాలను చూపిస్తారు, అందులో అన్నం ఇలాగ ఉందనుకోండి ఒక కొండలో, అది తీస్తుంటే మళ్ళీ వస్తుంది అన్నట్టుగా అలా జరిగిపోతుంది అక్కడ. ఎందుకది అలా జరుగుతుంది అంటే ఇదిగో దేవుని నోట నుండి వస్తే ఆయన ఎలా అయితే మన్నా కురిపించాడు ఆకాశం నుండి, అలాగే ఆకాశము నుండి ఆహారం వాళ్ళకి అక్కడ అనుగ్రహింపబడింది. 5000 మంది తిన్నారంట. ఎలా తిన్నారంట? తృప్తిగా తిన్నారంట. ఇంకా వాళ్ళు తినేగా మిగిలిన చేపలు, రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తిది. ఆ రొట్టెలు తినిన వారు 5000 మంది పురుషులు. అంటే ఇక్కడ స్త్రీలు ఎవరు లేనట్టే ఉన్నారు మరి. ఎందుకంటే అక్కడ క్లియర్గా రాయబడింది ఆ రొట్టెలు తిన్నవారు 5000 మంది పురుషులు మాత్రమే. ఎందుకు పురుషులు మాత్రమే అంటే అరణ్య ప్రదేశానికి స్త్రీలు పిల్లలు వస్తారా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో పురుషులు మాత్రమే వెళ్ళట్టు ఉన్నారు వాక్యాన్ని వినడానికి. చూడండి, 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలు. ఎలా? హౌ? అది నమ్మడానికి సఖ్యం కానట్టుగా మీకు ఉంది కదా. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 5 రొట్టెలు 2 చేపలు ఎలాగండి అన్నీ అయిపోతాయి అని మనం అనుకుంటామా అనుకుంటాం. మీకు ఉదాహరణ అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. వ్యవసాయ కాలంలో మనం ధాన్యం గింజలు భూమిపైన వేసేటప్పుడు అది పండుతుంది కదా. ఒక ధాన్యం గింజను భూమిలో విత్తినప్పుడు అది భూమిలో పడి చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత మొక్కగా మొలకై పెద్దదవుతుంది కదా. నువ్వు ఎన్ని విత్తనాలు విత్తావు అంటే ఒకటే విత్తనం విత్తావు. ఎన్ని గింజలు వచ్చాయి? ఒక 100 వరకైనా విత్తనాలు రావచ్చు. నువ్వు ఎన్ని గింజలు విత్తావు? ఒక్క గింజకి 110 లేదా 100 గింజలు, 50 గింజలు ఎలా వచ్చాయి చెప్పండి? ఎలా వచ్చాయి? చెప్పండి రే. ఒక్క గింజ విత్తితే 110 గింజలు, 100 గింజలు భూమి ద్వారా వస్తున్నాయన్న సంగతి తెలిసి నీకు
5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికి కావలసిన ఈ ఆహారాన్ని దేవుని మాట వలన ఇవ్వలేడా, చేయలేడా? ఆ? ఈ భూమి ఒక విత్తనాన్ని ఇన్ని విత్తనాలుగా చేయమని ఆజ్ఞించింది ఎవరు? ఈరోజు నువ్వు తింటున్న ఆహారం రావాలని ఈ భూమికి ఆజ్ఞించింది ఎవరు? ఒకసారి చూడండి ఆదికాండం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. అంటే ఈరోజు మనం తినే ఆహారం కూడా, ఈ శరీరం కావాల్సిన ఆహారం కూడా, ఈ శరీరానికి ఈ కడుపుకు కావాల్సిన ఈ ఆహారాన్ని కూడా ఎవరి వలన కలిగిందంటే దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన. ఈ తినే ఆహారం కూడా దేవుడు పలుకగా భూమికి ఆజ్ఞాపించాడు, భూమి నువ్వు విత్తనం ఇచ్చి చెట్లను ఫలవృక్షములను మొలిపించాలి అని దేవుడు ఆజ్ఞించాడు. దేవుని మాట, ఆ మాట వలన కలిగిన వాటిలో నుంచి ఆహారాన్ని మనం ఈరోజు తింటున్నాం. అంటే భూమి ద్వారా మొక్కలు మొలిపించి ఆహారం ఇవ్వడం సాధ్యమైన ఆయనకి, ఆయన మాట సెలవిస్తే ఆహారం డబల్ అవదా? అది అంటే ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క విజ్ఞానం మనకి పైన ఆలోచిస్తే అర్థం కాదు. ఆయన మనస్తత్వంలోనికి, ఆయన జ్ఞానంలోనికి మనం ఆలోచించి వెళ్ళామనుకో, ఓ దేవుడు ఇలా చేయగలడా అన్నది మనకు అర్థమవుతుంది. ఆ పక్క వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు 12వ వచనం మనం చదివాము. 11వ వచనం తర్వాత 12వ వచనం కూడా చూడండి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములు మొలిపించగా అది మంచిదని దేవుడు చూశాను. అంటే దేవుని మాట వల్లనే మనిషికి ఆహారం దొరుకుతుంది. అది భూమి నుండి వచ్చే ఆహారమైనా, ఆకాశం నుండి ఆయన మాట వలన వచ్చే ఆహారమైనా. ఓకేనా? అంటే దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని పంపిస్తాడు, భూమి నుండి ఆహారాన్ని పంపిస్తాడు. భూమి నుంచి మొలిచే వాటి ద్వారా ఆహారాన్ని ఇవ్వగలడు. ఆయన మాట సెలవీయగా ఆహారం వచ్చి మన దగ్గర. ఇప్పుడు యేసుక్రీస్తు అన్న మాట నిజమేనా? అంటే మనకు అర్థం కాకపోయింది అనుకోండి, అపార్థం చేసుకుంటాం. అంటే అది అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? లోతులుగా, సత్యం లోతులుగా దూరంగా ఉంది, దాన్ని పరిశీలిస్తే విజ్ఞానం మనకు, దేవుని గూర్చిన విజ్ఞానం మనకు లభిస్తుంది. ఇది మొదటి రకం. 2, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి ఎలా జీవిస్తాడంటే ఆత్మ సంబంధంగా జీవిస్తాడు. ఈ భూమి మీద జీవితం గురించి కాదు, పరలోకంలో జీవితం. ఎక్కడ? పరలోకంలో ఒక మనిషి శాశ్వత కాలం జీవించాలంటే భూమి మీద వారికి కావలసినవి ఏంటి అంటే దేవుని మాటలు. నిత్యము మనం జీవించాలంటే దేవుని నోట నుండి వచ్చే మాటల వల్లనే జీవించగలం. అదే మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనములు యందు ఏముందంట? దేవుని మాటల్లో ఏముందంట? నిత్య జీవము. ఆ కింద 6వ అధ్యాయం 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం.
ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను నీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై అంటే దేవుని మాటలు ఏముందంట? ఆత్మ ఉంది, జీవం ఉంది. అంటే ఆయన మాట సెలవిస్తే ఆత్మ వస్తుంది, జీవము వస్తుంది. అర్థమవుతుందా? లాజరు బయటికి రా అన్నాడు యేసుక్రీస్తు. ఆయనలో ఏం లేదు అంతవరకు. 4 దినాలు అయిపోయింది, చనిపోయి ఉన్నాడు ఆయన. చనిపోయి శవంగా పడి ఉన్నాడు సమాధిలో. యేసు ఏం సెలవిచ్చాడు ఆయనకి? మాట సెలవీయగానే నిర్జీవమైన ఆ శవము జీవం కలిగి బయటికే వచ్చింది. అంటే ఆయన మాటలు ఏముంది? జీవం ఉంది. అర్థమవుతుందా? మొదటి పరంగా మనం ఆలోచిస్తే శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఆకాశం నుంచి ఇవ్వగలడు. ఆయన మాట వలన జీవించడానికి భూమి మీద నుండి కూడా దేవుడు ఇవ్వగలడు. రెండో విధంగా మనం ఆలోచించి పరిశీలిస్తే ఆయన మాట సెలవిస్తే ఆ మాటలో జీవం ఉంది. అది మనుష్యులు నిత్యజీవానికి నడిపిస్తుంది. ఈ భూమి మీద ఆయన కోసం బ్రతకడానికి కూడా అది జీవాన్ని మనకే ఇస్తుంది. ఈరోజు మనం దేవుని గురించిన ఆలోచనలో ఆయన చెబుతున్న మాటలు మనం పరిశీలిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ హృదయానికి కలిగే సంతోషం దేనివల్ల కలుగుతుంది? మనకి మాటల వల్లే కదా. ఆ జీవము చూడండి, మీరు కావాలంటే ఒక నెల రోజులు దేవుని మాటలు వినకుండా ఉన్నారనుకోండి, మీరు ఎలాగైపోతారంటే ఎండిన చెట్టు నీరు లేక ఎలాగైతే ఒక చెట్టు ఎండిపోద్దో, వాక్యం లేని జీవితాలు కూడా అలాగే ఎండిపోతాయి. తెలుసా? అంటే దేవుని మాట ఏంటంట? జీవం కలిగినది, జీవాన్ని ఇస్తుంది. దీన్ని యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడుతూ జీవజలము అన్నాడు ఈ వాక్యాన్ని కూడా. ఓకేనా? అంటే ఒక మనిషి దేవుని మాట వలన జీవిస్తాడా? జీవిస్తాడా? ఏసి చెప్పిన మాట రైటేనా? ఖచ్చితంగా. మనకు అర్థం కాక మనం తప్పు అనుకుంటాం కదా. చాలామంది అంటే ఇలా పరిశీలన చేస్తేనే ఒక వాక్యంలో ఉన్న ఆంతర్యం, దేవుని యొక్క మాటలో ఉన్న భావం మనకి అర్థమవుతుంది. రైట్? బాగానే ఉంది. మీరు ముందు చెప్పారు కదా, కడుపు ఆహారం కోసం, ఆహారం కడుపు కోసం కదా. అయితే నేను ఇక్కడ నుంచి ఫుల్గా తింటాను అనుకోకండి. అర్థమవుతుంది? ఏదో ఒక రోజు ఒక పాఠం చెప్తాను పోతుల గురించి. ఎవరి గురించి? అంటే బైబిల్లో ఒక 4-5 రకాల పోతులు ఉన్నారు. అందులో జనరల్గా మీకు అర్థమవుతుంది, నిద్రపోతని, తిండిపోతని ఇలాగ ఉంటాయి కదా. అందులో తిండిపోతులు ఉన్నారు. ఎలాగ దేవుడు కడుపు కోసం ఆహారం అన్నాడు, ఆహారం కోసం కడుపు అన్నాడు కాబట్టి నేను ఇక నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు తినడానికే కదా అని ఇక తిండి మీద ఫోకస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? ఎప్పుడు చూడు ఏం వంటకాలు వండుదామా, ఈరోజు ఏం చేద్దాం, రేపేం తిందాం, ఉదయం ఏం తిందాం. ఏదో కడుపుకి ఆకలేస్తుంది కదా, 3 పూటలు ఏదో బతకాలంటే తినాలి కదా అన్న ఉద్దేశంతో కాదు. వీళ్ళ శరీరంలో కడుపులో ఈ శరీరానికి పుట్టిన కోరికలు నెరవేర్చుకునే అదే పని వాళ్ళకి. ఏంటి? ఈరోజు చేపలు ఉండవు, రేపు చికెన్ ఉండు, మటన్ ఉండు, గారెలు బూరెలు చెయ్యి అంటే వీళ్ళు దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? తిండి మీదే ఉంటుంది. అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. అంటే బతకడానికి మాత్రం తిండి, కడుపు నిండడానికి మాత్రమే తిండి. తిండి పోతులుగా మారిపోకండి. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చాడు కదా కడుపు కోసం ఆహారం అని కుక్కే కండి, అది తొందరగా పాడైపోద్ది. పేగులు ఒరిసిపోయి మడత పడిపోయి ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇలా పనికిరానివన్నీ తినేయడం వల్ల. ఆకలేస్తుంది, మంచి ఫుడ్ దొరికింది, కుక్కే లోపలికి అంటాడు, తర్వాత కక్కేస్తాడు. అంతేనా? ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవడం? లిమిట్ ఫుడ్. ఓకేనా? బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం.
సామెతల గ్రంథం 23 అధ్యాయం 2 వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతికకు కత్తి పెట్టుకొనుము. నువ్వు తిండిపోతువైతే ఏం చేయాలంటే నీ గొంతుకి కత్తి పెట్టుకో, లేకపోతే తర్వాత కత్తిలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు కోస్తున్నారు? ఆపరేషన్లు ఎందుకు జరుగుతున్నాయి? కడుపులో ఆపరేషన్లు. ఏది నచ్చితే, ఏది కండ్లకి ఏది కనిపిస్తే అందంగా కనిపించింది అనుకో, రుచి మంచి ఫుడ్ టేస్ట్ సూపర్గా అనిపిస్తుందని నీకు కనిపించింది అనుకో, ఏం చేస్తావు ముందు? అది బయటికి రుచిగా నీకు అనిపిస్తుంది, కానీ లోపల ఉన్న శరీర అవయవాలను పోగొడుతుంది, అది నాశనం చేస్తుంది. ఈరోజు నీ నోటికి కళ్ళెం పెట్టుకోలేదనుకో, నీ నోటికి కత్తి పెట్టుకోలేదనుకో, రేపు నీ కత్తి పెట్టి కోసి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అంతవరకు తెచ్చుకుంటావు? కాబట్టి నచ్చింది కదా, రుచిగా ఉంటుంది కదా అని తినేయడానికి చూడకో, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. కొన్ని రోజులు బతికి దేవుని పరిచర్యలో ఉండాలంటే శరీర సంబంధమైన నియమాలు కూడా కొన్ని పాటించాలి. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తింటే ఆరోగ్యానికి మంచిది, ఏది తినకపోతే ఆరోగ్యానికి మంచిది, శరీర సంబంధమైన జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఇంకో మాట మనం అదే, ఒకవేళ తిండిపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడు తిండి మీద నీ ఫోకస్ ఉందనుకో, ఎప్పుడు తిండే అనుకో, ఏం జరుగుతుంది? ఎందుకు తినొద్దు అంటున్నాడు ఎక్కువగా అంటే, ఆకలేసింది కడుపు నిండడానికి ఆహారం తినొచ్చు, అదే పనిగా తిండి మీద ఫోకస్ పెట్టకూడదు. అలా పెడితే ఏమవుద్దంట ఒకసారి చూడండి. అదే సామెతల గ్రంథం 23 అధ్యాయం 21 వచనం. అదే సామెతల గ్రంథం అదే అధ్యాయం 23 అధ్యాయం 21 వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. తాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. పైన 20 వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. అంటే తిండిపోతుల వల్ల ఏం జరుగుతుందంటే, ఎక్కువ తిండి మీద ఫోకస్ పెట్టిన వాళ్ళంట దరిద్రులు అవుతారు. అంటే తను కష్టపడిన సంపాదించిన కష్టార్జితాన్ని ఈ తిండి కోసమే పెడతారు. దానివల్ల ఏమొస్తుందంటే దారిద్ర్యం వస్తుంది, అంటే పేదరికం వస్తుందంట. అంతేనే కాదు, కొంతమంది చూడు తాగుడు మీద పెడతారు, వాళ్ళ ఇల్లు నాశనం అయిపోతుంది. కొంతమంది వ్యభిచారం మీద పెడతారు, పోతుంది. కొంతమంది తిండి మీద కూడా పెడతారు, వాళ్ళది కూడా. మరి కష్టపడిందంతా తినడానికే పెడితే నువ్వు ఇంకేం మీ కుటుంబాన్ని ఏం పోషించుకోగలవు, జాగ్రత్తగా చూసుకోగలవు కదా? ఓకేనా? దేవుని మాట వల్ల మనుషులు ఎలా జీవిస్తారంటే, ఇదిగో ఈ 2 రకాలుగా మీకు వివరణ ఇచ్చాను. మొట్టమొదటిగా ఆయన భూమి నుండి తన మాట వలన ఆహారాన్ని మనకి ఇస్తున్నాడు, అలాగే ఆకాశం నుంచి తన మాట వలన కూడా మనిషికి ఆహారం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆత్మ సంబంధంగా మనం జీవించడానికి ఈ భూమి మీద కానీ, నిత్య జీవంలో శాశ్వత కాలం మనం జీవించాలన్నా దేవుని మాటల వల్లనే సాధ్యం అవుతుంది. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ టైం